అమెరికా మనకు మిత్రుడా లేక స్నేహితుడి ముసుగులో ఉన్న శత్రువా? పైకి మనతో భాగస్వామ్యం అంటున్నా తెర వెనుక మనల్ని అణిచివేయాలని చూస్తోందా? అమెరికా మన భారతదేశం చుట్టూ ఒక రింగ్ ఆఫ్ థార్న్స్ అంటే ఒక ముళ్ల వలయాన్ని నిర్మిస్తోంది. ఇందులో భాగంగా మన పొరుగు దేశాల్లో తమకు అనుకూలమైన మనకు వ్యతిరేకమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తోంది. మొదట పాకిస్తాన్ 2022లో చైనాకు అనుకూలంగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ ను గద్దె దింపి అమెరికాకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు. ఆ తర్వాత బంగ్లాదేశ్, మనకు అత్యంత మిత్ర దేశమైన బంగ్లాదేశ్ లో కూడా షేక్ హసీనా ప్రభుత్వాన్ని తొలగించి తమకు అనుకూలమైన వారిని అధికారంలోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు నేపాల్, ప్రస్తుతం అదే కుట్రను నేపాల్ లో కూడా అమలు చేస్తున్నారు. ఇలా మన చుట్టూ ఉన్న దేశాలన్నిటినీ తమ గుప్పెట్లోకి తీసుకొని మనల్ని ఒంటరి చేయాలనేది అమెరికా ప్లాన్. పైకి మనం గొప్ప స్నేహితులం, 21వ శతాబ్దంలో మనదే అతిపెద్ద భాగస్వామ్యం అని అమెరికా చెప్తోంది. కానీ వారి అసలు లక్ష్యం కంటైన్మెంట్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశాన్ని అదుపులో ఉంచడం, ఎదగకుండా ఆపడం. ఎందుకంటే భారతదేశం ఇదే వేగంతో అభివృద్ధి చెందితే మరో 15 నుంచి 20 ఏళ్లలో 10 నుండి 15 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. మనం మరో చైనాలా తయారవడం అమెరికాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే మన ఎదుగుదలను ఆపడానికి, మన చుట్టూ సమస్యలను సృష్టించడానికి ఇప్పటి నుంచే ఈ కుట్రలకు తెరలేపింది. అగ్రరాజ్యం ఆధిపత్యం కోసం ఏ దేశాన్నైనా ఎలా బలి చేస్తుందో చెప్పడానికి ఇదే నిదర్శనం. ఈ అంతర్జాతీయ కుట్రపై మీ అభిప్రాయం ఏంటి? అమెరికాను మనం గుడ్డిగా నమ్మొచ్చా? మీ ఆలోచనలను కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ కీలకమైన విశ్లేషణను ప్రతి భారతీయుడికి చేరేలా షేర్ చేయండి. జై హింద్.